మోహన్ లాల్ లూసిఫర్ 2కి ఫ్లాప్ సెంటిమెంట్ కలిసొస్తుందే. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇటీవల తన డైరెక్షన్లో తెరకెక్కిన బరోజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా భారీ ఫెయిల్యూర్గా మారింది. ఇప్పుడు ఆయన పూర్తిగా లూసిఫర్ 2 ఎంపురాన్పై దృష్టి పెట్టారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్, సుకుమారన్ కాంబినేషన్లో 2019లో వచ్చిన లూసిఫర్ మలయాళ ఇండస్ట్రీలో అన్ని రికార్డులను తిరగరాసింది. తెలుగులోని ఈ సినిమా 70 మంచి రెస్పాన్స్ అందుకుంది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి అదే కథను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. ఇప్పుడు లూసిఫర్ 2 ఎంపురాన్ మూవీ టీజర్ విడుదలై సాలిడ్ బజ్ ను తెచ్చుకుంది. ఫ్యాన్స్ ఈ సినిమాతో మోహన్ లాల్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నారు. ఈ సీక్వెల్ రిస్క్ పై ఓ ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ వినిపిస్తుంది. మోహన్ లాల్ లూసిఫర్ 1 విడుదలకు ముందు ఓడియన్ భారీ అంచనాలతో వచ్చింది, కానీ ఫెయిల్ అయింది. కానీ లూసిఫర్ బ్లాక్ బస్టర్ అయింది. అదేవిధంగా మరక్కన్ డిసప్పాయింట్ చేసిన తర్వాత బ్రో డాడీ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు బరోజ్ ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ పృథ్వీరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఎంపురాన్ రిలీజ్ కావడంతో సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్ అవుతుందనే ఆశాభావం అభిమానులు ఉంది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది మార్చి 27న విడుదల కానుంది. మరి ఈ సెంటిమెంట్ నిజమవుతుందా? మోహన్ లాల్ మళ్ళీ విజయపథంలోకి వస్తారా? వేచి చూడాలి.